హాయ్ అండి, వెల్కమ్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను బటర్ చికెన్ చేస్తున్నాను. దానికోసం చికెన్లో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాక బటర్ వేసి ఇలా చిన్న మంట మీద చికెన్ అనేది ఒక 70% ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ చికెన్ ఫ్రై చేసుకోవాలి బటర్లో. ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది. ఇక్కడ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను, కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బటర్ వేడాక పచ్చిమిర్చి వేసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకున్నాను. ఎప్పటికైనా ఈ బటర్ చికెన్లో ఉల్లిపాయలు చాలా ఫైన్ కటింగ్ ఉండాలండి. ఇలా ఉల్లిపాయలు ఫైన్ కటింగ్ చేసుకొని వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం కారం పొడి వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకున్నాను, కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను, కొంచెం పెరుగు వేసుకున్నానండి. హంకడ్ అంటే గట్టి పెరుగు, ఒక 2 టీ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఆయిల్లోనే మనము ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని చిన్న మంట మీద ఆయిల్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గించుకోవాలి. అప్పుడే మనకు ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉల్లిపాయలు అనేవి మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగానే బటర్లో ఫ్రై చేసి పెట్టిన చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసుకొని మూత పెట్టుకొని అలానే ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనము ఉడకనివ్వాలి. కదపకూడదు చికెన్ అనేది. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బటర్ చికెన్ నాన్, పూరి, పుల్కా, చపాతీలోకి చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు ఇట్లా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.